నెట్టంపాడు భీమా ములుగు జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. మంత్రి సీతక్కతో పాటు ఆమె అనుచరులను లక్ష్యంగా చేసుకుని వివాదాలు రాజుకుంటున్నాయి. ఆకాశరామన్న లేఖలు జిల్లాలో తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. మావోయిస్టు పార్టీ పేరుతో మంత్రి సీతక్కను హెచ్చరిస్తూ ఓ లేఖ వెలువడటం సంచలనం రేపింది. ఈ లేఖను అస్త్రంగా చేసుకుని బీఆర్ఎస్ నేతలు సీతక్కపై తీవ్ర విమర్శలు గుప్పించారు. అయితే తెలంగాణ మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ ఈ లేఖతో తమ పార్టీకి ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేయడంతో ఈ వివాదం మరింత జటిలమైంది. సీతక్కను వివాదాల్లోకి లాగుతున్నారనేది చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అశోక్ మీద ఆరోపణలు చేస్తూ మరో ఆకాశరామన్న ఉత్తరం వెలుగులోకి వచ్చింది. ఈ లేఖను గుర్తు తెలియని వ్యక్తులు ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ వద్ద వదిలి వెళ్లారు. ఈ లేఖల వెనుక ఎవరున్నారనేది మిస్టరీగా మారింది. ఇదే సమయంలో ఇందిరమ్మ ఇల్లు రాలేదని ఆత్మహత్య చేసుకున్న చల్వాయి గ్రామానికి చెందిన చుక్కా రమేష్ ఉదంతం ఈ వివాదాన్ని మరింత పెంచింది. రమేష్ ఆత్మహత్యకు సీతక్క అనుచరులే కారణమంటూ బీఆర్ఎస్ నేతలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఇది ములుగు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. చుక్కా రమేష్ ఆత్మహత్యకు సీతక్క అనుచరులే కారణమంటూ బీఆర్ఎస్ పార్టీ సోమవారం ములుగు జిల్లాలో నిరసనలు నిర్వహించాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. దీంతో ములుగు నియోజకవర్గంలో రాజకీయ వేడి రాజుకుంది. అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం మరింత తీవ్రమైంది. నిరసనలను వేగవంతం చేయాలని బీఆర్ఎస్ ప్రయత్నిస్తుండగా కాంగ్రెస్ దీనిని అడ్డుకోవాలని చూస్తుంది. ఈ పరిణామాలు ములుగు జిల్లాలో ఉద్రిక్తతకు దారితీస్తున్నాయి. మంత్రి సీతక్కను హెచ్చరిస్తూ మావోయిస్టు పార్టీ పేరుతో వెలువడిన లేఖ వెనుక అసలు కుట్ర ఏమిటనేది అంతు చిక్కడం లేదు. మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ ఈ లేఖతో తమకు సంబంధం లేదని ప్రకటించడం ఇది రాజకీయ కుట్ర అనే అనుమానాలకు బలం చేకూరుస్తోంది. రాజకీయ ప్రత్యర్థులు సీతక్క ప్రతిష్టను దెబ్బతీయడానికి ఇలాంటి వ్యూహాలను అమలు చేస్తున్నారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ములుగు జిల్లా రాజకీయాల్లో ఇది ఒక కొత్త మలుపుగా మారింది. దీని వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరు అనేది ఇంకా స్పష్టంగా తెలియడం లేదు. ములుగు జిల్లాలో చోటు చేసుకుంటున్న ఈ పరిణామాలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. మంత్రి సీతక్కను వివాదాల్లోకి లాగుతున్నదెవరు? ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అశోక్ మీద లేఖ రాసిందెవరు అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇందిరమ్మ ఇల్లు రాలేదని జరిగిన ఆత్మహత్య, దానికి సీతక్క అనుచరులను బాధ్యులను చేస్తూ బీఆర్ఎస్ ఆరోపణలు చేయడం, జిల్లా బంద్ కు పిలుపునివ్వడం వంటి రాజకీయంగా తీవ్ర పరిమాణాలకు దారితీసే అవకాశం ఉన్నట్లు కనిపిస్తుంది. ఇక
ఇక ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా తెలంగాణ బ్యూరో చీఫ్ సుధాకర్ అందిస్తారు. సుధాకర్, చెప్పండి. చాలా రోజుల తర్వాత ములుగు జిల్లాలో రాజకీయ వేడి రాజుకుంది. రాజకీయ ప్రకంపనలు ప్రారంభమయ్యాయి. సుమారు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 18 నెలల తర్వాత ములుగు జిల్లాలో మంత్రి సీతక్కను టార్గెట్ చేస్తూ రాజకీయ వ్యవహారాలు ముందుకు సాగుతున్నాయి. ఈ మధ్య కాలంలో మంత్రి సీతక్కతో పాటు ఆమె ప్రధాన అనుచరునిగా ఉన్న ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పైడాకుల అశోక్, ఈ ఇద్దరి టార్గెట్గా వరుస లేఖల కలకలం సృష్టిస్తున్నాయి. ఈ లేఖలన్నీ కూడా ఆకాశరామన్న ఉత్తరాలుగా మనం భావించాల్సి ఉంటుంది. ఎవరు కూడా బహిరంగ విమర్శలు చేయట్లేదు, బహిరంగంగా వ్యాఖ్యలు చేయట్లేదు, మీడియా ముందుకు వచ్చి మాట్లాడట్లేదు, కానీ లేఖలు విడుదల చేస్తున్నారు. ఈ లేఖలు బయటికి రావడానికి గల కారణాలు ఏంటి? తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్న సీతక్క, ఆమె ప్రధాన అనుచరుడిగా ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న పైడాకుల అశోక్ కేంద్రంగా రాజకీయాలు ఎందుకు నడుస్తున్నాయి? 18 నెలలుగా ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్, అదేవిధంగా మరో ప్రతిపక్షంగా ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకులు సైలెంట్గా ఉన్నారు. ఇప్పుడే ఈ ఆరోపణలు, విమర్శలు ఎందుకు తెర మీదకి వస్తున్నాయని ఒక చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. మొదటి నుండి మనం చూసినట్లయితే మంత్రి సీతక్కను టార్గెట్గా చేస్తూ ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ చాలా పెద్ద ఎఫర్ట్స్ పెట్టింది. ఆమెను ఓడగొట్టడమే లక్ష్యంగా ముందుకు పోయింది. అందుకు అనుగుణంగా బడే నాగజ్యోతి అనే అభ్యర్థిని పోటీలో నిలిపింది. ఆ ఎమ్మెల్సీగా ఉన్న పోచంపల్లి శ్రీనివాసరెడ్డిని ములుగు నియోజకవర్గ ఇన్ఛార్జిగా వేశారు. సీతక్కను ఓడగొట్టేందుకు అన్ని అస్త్రశస్త్రాలు సంధించారు. సీతక్కను ఓడగొట్టేందుకు బీఆర్ఎస్ పార్టీ భారీగా డబ్బులు కూడా ఖర్చు చేసిందనే ఒక ప్రచారం జరిగింది, విమర్శలు కూడా వచ్చాయి. అయినప్పటికీ బడే నాగజ్యోతి పైన మంత్రి సీతక్క సుమారు 50,000 ఓట్ల ఆధిక్యతో ఆమె విజయం సాధించిన తర్వాత తెలంగాణ రాష్ట్ర కేబినెట్లో ఆమె గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆమె పని ఆమె చేసుకుంటూ పోతున్న ఈ క్రమంలో ఒక్కసారిగా ఈ 2-3 రోజుల నుండి సీతక్కతో పాటు అశోక్ పైన ఆరోపణలు వస్తున్నాయి, విమర్శలు వస్తున్నాయి. ఈ ఆరోపణలు, విమర్శలు కూడా లేఖల రూపంలో సంధిస్తున్నారు. ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉన్న పైడాకుల అశోక్ ఫోన్ లిఫ్ట్ చేయడు, కార్యకర్తలకు అందుబాటులో ఉండడు, కార్యకర్తలతో మమేకం కాడు అంటూ ఆరోపణలు చేస్తూ నాగన్న అనే ఒక వ్యక్తి పేరుతో ఒక లేఖలు బయటకు వచ్చాయి. ఆ లేఖలు కూడా హన్మకొండ జిల్లా కేంద్రంలోని వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు, అదేవిధంగా హన్మకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాయన రాజేందర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టిన రోజు ఆయన క్యాంపు కార్యాలయంలో లేఖను అక్కడ వదిలి వెళ్ళారు. ఆ లేఖలు తీవ్ర కలకలం రేపాయి. ఆ లేఖలు రాసింది ఎవరనేది ఇప్పటి వరకు బయటికి రాలేదు. వాటిని ఆరాధించే పనిలో ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా ఉన్నట్టుగా మన సమాచారం అందుతుంది. అదేవిధంగా సీతక్క పైన తీవ్ర ఆరోపణలు చేస్తూ మావోయిస్టుల పేరుతో ఒక లేఖ వచ్చింది. లేఖ రావడమే తర్వాయి బీఆర్ఎస్ అలర్ట్ అయి సీతక్క పైన తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. సీతక్క బయటికి కనబడే సీతక్క వేరు, లోపల రాజకీయంగా సీతక్క వేరు అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ తీవ్ర విమర్శలు చేసిన వెంటనే నిన్న మావోయిస్టు పార్టీ తెలంగాణ అధికార ప్రతినిధి జగన్ పేరుతో లేఖ వచ్చింది. ఆ లేఖలో వారు స్పష్టం చేశారు, మంత్రి సీతక్క పైన వచ్చిన ఆరోపణలు, విమర్శలకి మావోయిస్టు పార్టీకి ఏ సంబంధం లేదు, మావోయిస్టు పార్టీ ఏ లేఖ విడుదల చేయలేదంటూ వారు చాలా స్పష్టంగా ఆ లేఖలో పేర్కొన్నారు. దీంతో సీతక్కకు సంబంధించిన వ్యవహారం సద్దుమణిగినప్పుడు భావించినప్పటికీ కూడా చెల్వాయికి చెందిన ఒక కార్యకర్త ఇందిరమ్మ ఇల్లు రాలేదనే బాధతో, లేకుంటే మరో కారణంతో ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన ఆత్మహత్యను బీఆర్ఎస్ రాజకీయంగా వాడుకోవాలనుకుంటుంది, రాజకీయంగా ఉపయోగించుకోవాలంటుంది అనే ఆరోపణలు కాంగ్రెస్ పార్టీ నుంచి వినిపిస్తున్నాయి. అశోక్ పైన వచ్చిన లేఖను ఆత్మహత్య చేసుకున్న కార్యకర్త వివిధ గ్రూపులలో షేర్ చేశాడు, వాట్సాప్ గ్రూపులలో షేర్ చేశాడు. షేర్ చేసిన కారణంగా ఆ గ్రామానికి సంబంధించిన కాంగ్రెస్ కార్యకర్తలను ఆయన టార్గెట్ చేశారు, ఆయనను బెదిరించిన కారణంగానే అన్ని గ్రూపులలో నుంచి ఆ లేఖను డిలీట్ చేసి ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు అనేది బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. కానీ ఆ లేఖకి అదేవిధంగా ఆయన ఆత్మహత్యకి ఏ విధమైన సంబంధం లేదు. కేవలం ఇందిరమ్మ ఇల్లు రాలేదనో, లేకుంటే కుటుంబ కారణాలు, ఇతరత్ర కారణాల వల్ల ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు అనేది కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తున్న సమాధానం, అదేవిధంగా పోలీసు నుంచి వస్తున్న సమాచారం. దీని నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ఒక్కసారిగా అలర్ట్ అయింది, సీతక్కను టార్గెట్ చేస్తుంది. ములుగులో రాజకీయ వ్యవహారాలు ముందుకు తీసుకుపోవాలనుకుంటుంది. ములుగు కేంద్రంగా రాజకీయ విమర్శలు, ఆరోపణలను తీవ్రతరం చేసింది. అందుకు అనుగుణంగా రేపు ములుగులో నిరసన కార్యక్రమానికి బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. ములుగు నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న బడే నాగజ్యోతి, అదేవిధంగా పెద్ది సుదర్శన్ రెడ్డి నర్సంపేట మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు, ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. రేపు ములుగులో ఆ నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాం. ములుగులో ఎక్కువగా
బీఆర్ఎస్ పైన నిర్బంధం కొనసాగుతుంది. బీఆర్ఎస్ కార్యకర్తలను వేధిస్తున్నారు. బీఆర్ఎస్ కార్యకర్తల మీద ఆరోపణలు అదేవిధంగా కేసులు నమోదవుతున్నాయి. దీనికి అన్నింటికీ నిరసనగా రేపు ములుగులో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నామంటూ పెద్ద సుదర్శన్ రెడ్డి ఒక ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలోనే ములుగులో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు. రేపు ములుగులో నిరసన కార్యక్రమాలకు అనుమతి ఉందా లేదా అనే ఒక చర్చ జరుగుతున్న పరిస్థితులు అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఎలాగైనా ములుగులో నిరసన కార్యక్రమాలు చేపట్టి తీరుతామంటూ బీఆర్ఎస్ ప్రతినబూనితే ములుగులో నిరసన కార్యక్రమాలకు అసలు తావే లేదు, చోటే లేదు అంటూ కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేస్తుంది. సీతక్క అంటే ప్రజల మనిషి, నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటుంది, ప్రజలకి కావలసిన మౌలిక సదుపాయాలు, వసతులు, సౌకర్యాలన్నీ సమకూరుస్తుంది. అలాంటి నాయకురాలపైన బీఆర్ఎస్ కావాలని బురద జల్లుతుంది, కావాలని విమర్శలు చేస్తుంది. కాబట్టి ఈ బీఆర్ఎస్ చేస్తున్న రాజకీయ విమర్శలు, రాజకీయ ఆరోపణలు ఇక్కడ ప్రజలు ఎవరు పట్టించుకోవద్దు, నిరసనలకు ఎట్టి పరిస్థితులు ఇక్కడ తావుండదంటూ కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేస్తుంది. అదేవిధంగా సీతక్క ప్రధాన అనుచరుడిగా ఉంటూ ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా పనిచేస్తున్న అశోక్ పైన కూడా కావాలని ఆరోపణలు చేస్తున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరు బాహటంగా వచ్చి విమర్శలు చేయట్లేదు, ఆరోపణలు గుప్పించట్లేదు, బాహటంగా లేఖలు విడుదల చేయట్లేదు. కానీ ఆకాశరామన్న ఉత్తరాలు రాస్తూ ఆయన ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నం చేస్తున్నారు. రాజకీయాల్లో ఆయన ముందుకు పోతున్నాడు. రాజకీయాల్లో ఆయన అంచెలంచెలుగా ఎదగాల్సిన నాయకుడిని కూడా విమర్శల పాలు చేస్తున్నారు. కావాలని ఆయనను రాజకీయంగా ఇబ్బందులు పెట్టే కార్యక్రమాలు చేస్తున్నారంటూ కూడా ఒక చర్చ రాజకీయ వర్గాల్లో ఇప్పుడైతే జరుగుతుంది. ములుగు నియోజకవర్గం అంటే మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉంటుంది. సీతక్క ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ క్రమంలో రాజకీయంగా బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అనే ఒక చర్చ జరుగుతున్న ఈ నేపథ్యంలో టార్గెట్ సీతక్క అనుచరులు అనే ఒక రాజకీయ వాతావరణం అయితే ప్రస్తుతం ఏర్పడి ఉంది ములుగు జిల్లాలో అని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ సుధాకర్.